మరచిపోకుమా జీవితమునా జీవితమునా పెండ్లి నాటి ప్రమాణము గుణవతి అయిన భార్య దొరుకుటనుదురా గుణవతి అయిన భార్య దొరుకుటనుదురా ఆమె మంచి ముద్దము కన్నా విలువైనరా ఆమె మంచి ముద్దము కన్నా విలువైనరా జరుగుతుంది కానీ వాటి వల్ల ఉపయోగం లేదని జ్ఞాపకం చేసుకోవాలి. అట్లాగే 2వ అధ్యాయం మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 24 వచనంలో ఏముందంటే, తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. చూడండి పిల్లరా, ఇది ఆదాముకి తల్లి లేదు, తండ్రి లేదు. అప్పటికే పోవాల్సిన బాధ్యత కూడా వారి మీద ఉన్నది. తల్లిని తండ్రిని సన్మానించేవాడు ఈ భూమి మీద ఆయుష్కాలము ఎక్కువగా ఉంటుంది. తల్లిని తండ్రిని సన్మానించకపోతే మరి ఆయుష్కాలము తగ్గిపోతుంది అనేది జ్ఞాపకం చేసుకోవాలి. క్రొత్త కాపురాన్ని, క్రొత్త కుటుంబాన్ని మరి మీ తల్లిదండ్రులను విడిచి మీరు స్థాపించవచ్చు. వారు ఈనాడు చేసే ప్రమాణాలను మేము తూచా తప్పకుండా ఆచరిస్తామని వారు చెప్పటం అన్నమాట. దాన్ని హత్తుకోవటం. వారు చేసిన ప్రమాణాలు ఈ భూమి మీద ఇప్పుడు ఈ సంఘం ఎదుట, దేవుని ఎదుట వారు చేసిన ప్రమాణాలను వారు హత్తుకోవాలి. మేము ఈ ప్రమాణాలు నిలుపుకుంటామని వారు మనందరి ముందు మరి మరి చెప్పవలసి ఉన్నది. దాన్ని హత్తుకొనుట అని అంటారు. విడుచుట అంటే కుటుంబాన్ని కట్టుకోవటం. నెక్స్ట్ ఏక శరీరమై ఉందురు అని ఉంది. ఏక శరీరమై ఉండటం అంటే మరి పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తెకి ఒకరి మీద ఒకరికి అధికారం ఉంటుంది, కానీ ఇంకెవరికి ఏ అధికారము ఉండదు. భార్య మీద భర్తకి, అట్లాగే భర్త మీద భార్యకి మాత్రమే అధికారం ఉంటుంది అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకెవరు కూడా వారి ఇరువురి మీద మరి ఎటువంటి అధికారం చలాయించడానికి అధికారము శరీరం మీద ఎవరికి అధికారం లేదని జ్ఞాపకం చేసుకోవాలి. వస్తాను అని అనటానికి అవకాశము లేదనేది జ్ఞాపకం చేసుకొని ఇక మీరు చక్కగా ఒకరికొకరు మరి బెస్ట్ ఫ్రెండ్స్ గా మీ హస్బెండ్, వైఫ్, అట్లాగే దేవుడు, ఈ ముగ్గురు కలిసి కుటుంబాన్ని కట్టుకుంటే అది చక్కగా నిలబడుతుందని జ్ఞాపకం చేసుకోవాలి. మీరు నిర్లక్ష్యం చేయకుండా దేవుణ్ణి ఆచరించటంలో, మీరు దేవుణ్ణి వెంబడించటంలో మంచి నిష్ట కలిగి దేవుణ్ణి వెంబడించాలని మరి నూతనంగా జతపరచబడుతున్నటువంటి పెళ్లి కుమార్తెకి నా యొక్క మనవి ప్రభువైన యేసుక్రీస్తు నామములో. కనుక పిల్లల జ్ఞాపకం చేసుకోండి. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మనకు బైబిల్లో క్లియర్గా రాయబడి ఉన్నది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, భార్యలారా మీ భర్తలకు విధేయులయుండుడి. భార్యలారా మీ భర్తలకు విధేయులయుండుడి. మరి ఇప్పుడు అంతా ఉల్టాగా మరి చూస్తున్నాం. ప్రజలు మనుషుల మధ్య
అంతంత విధేయత మరి కొరవైపించాలి, భర్తకు లోబడి జీవించాలని బైబిల్ గ్రంథంలో మనకి తేటగా చెప్పుచున్నది. అట్లా కలిసి 3:18 ఏముందంటే, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. భర్తలారా మీ భార్యలను ప్రేమించాలి. భర్తలు భార్యలను ప్రేమించాలి, భార్యలు భర్తలకు లోబడి జీవించాలి. అట్లాగే భార్యలకు నిష్ఠుర పెట్టకుడి అని ఉంది ఇక్కడ. వారిని నిష్ఠుర పెట్టకుడి అంటే భర్త జెంటిల్గా తన భార్యను ట్రీట్ చేసుకోవాలి, జ్ఞానముగా ట్రీట్ చేసుకొని మరి తన భార్యను ప్రేమించవలసి ఉన్నది భర్త. భార్య అయితే భర్తకు లోబడి జీవించాలని దేవుని లేఖనాలు చెప్పుచున్నది. కనుక ఈ వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అట్లాగే మొదటి పేతురు ఏం చెబుతున్నాడంటే 3వ అధ్యాయము 5వ వచనము చూసినట్లయితే 3వ అధ్యాయం 5వ వచనము, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండట చేత తమ్ముడు తాము అలంకరించుకున్నారు. కనుక ప్రియులను జ్ఞాపకం చేసుకోవాలి. మరి తన స్వపురుషుల కనుక అంటే భర్తలకు లోబడి ఉండటం అనేది అది ఒక అలంకరణ, వారికి అది ఒక రెస్పెక్ట్ అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పూర్వము కొంతమంది స్త్రీలు జీవించాల్సిన వారే ఉన్నారు. దేవుని లేఖనాలు ఏం చెబుతుందో ఆ ప్రకారంగా నడుచుకోవాలని ప్రభు నామంలో మీకు మనవి చేయుచున్నాను. 7వ వచనంలో, అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించాలి. బలహీనంగా మనము ప్రవర్తించొద్దు. భార్యల ఎదుట భార్యలతో మనం చాలా తగ్గించుకొని మరి ప్రేమపూర్వకంగా సంసారాన్ని మరి భార్యాభర్తలు ఎలా ఉండాలో ఒక్కసారి మీకు జ్ఞాపకం చేసి ఆ మాటలు 22 నుంచి మనం చదువుకుందాం. ఎఫెసీ 5వ అధ్యాయము 22 నుంచి, స్త్రీలారా ప్రభువుకు వలె మీ స్వంత పురుషులకు క్రీస్తు సంఘములకు శిరస్సు ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు. లోబడి అన్ని విషయములలో భర్తకు లోబడి ఉండాలని ఇక్కడ మనకి లేఖనాలు తెలియజేస్తున్నాయి. మీ భార్యలను పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమ గల సంఘముగా ఆయన తన ఎదుట ప్రేమింపబద్ధులై ఉన్నారు. మరి పురుషులు ఈ లోకంలో మరి కొట్టుకొని పోతారు. కనుక ప్రియులరా జ్ఞాపకం చేసుకోండి, ప్రభు నమ్మిన ప్రతి ఒక్కరూ ప్రభు వాక్యం వినాలి, ప్రభు వాక్యానికి లోబడి జీవించాలి. ప్రభు ఇచ్చే గొప్ప రక్షణను ప్రతి ఒక్కరూ పొందుకొని ఉండాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు మనందరి కొరకు తన స్వరక్తం ఇచ్చి మరి మనందరి కొరకు మరి తన ప్రాణం పెట్టాడు, తన స్వరక్తం ఇచ్చాడు. ఎవరైతే ఆయనని విశ్వాసం ఉంచుతారో వారు నశించిపోకుండా రక్షింపబడతారు. కనుక ఇంకా ఎవరైనా కానీ మరి ఆ యొక్క మరి రక్షణ ఆనందంతో ఉండాలని నేను మీకు మనవి చేయుచున్నాను. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె మరి ఈ లేఖనాలను వారు మనసులో పెట్టుకొని వారి చక్కగా కుటుంబాన్ని కట్టుకోవాలని ప్రభు నామంలో నేను వారికి మనవి చేస్తూ నేను ఈ మాటలను ముగిస్తున్నాను. హల్లెలూయా. తండ్రి విత్తబడిన మాటలు ప్రభా మరి ఒకరికొకరు గ్రహించుకొని వాటిని ప్రభా వాటి ప్రకారంగా నడుచుకోవటానికి కృప చూపించండి. ఇప్పుడు వచ్చిన బిడ్డలు ఇంకను ప్రభా ఎవరైనా మీ యొక్క రక్షణ ఆనందంలో లేకపోతే రక్షణ ఆనందంలో ఉండటానికి ప్రభా వారిని క్షమించి రక్షించమని ఇప్పుడు వచ్చిన పెద్దలను బట్టి ఏమైనా ఉన్నట్లయితే ఇప్పుడే తెలియజేయవలసిందిగా కోరుతుంటున్నాం. చివరిగా రాజు హేమలత వీరిరువురు భార్యాభర్తలుగా వివాహం చేసుకోకూడదనేటువంటి ఆటంకము కానీ ఆక్షేపణ కానీ ఏమైనా ఉన్నట్లయితే ఇప్పుడే తెలియజేయవలసిందిగా కోరుతుంటున్నాను. పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు కూడా రావాలి.
చేయవలసిందిగా కోరుతుంటున్నాను. మీరిద్దరు కొంచెం ముందుకు రండి. సెకండ్లు పడుతున్నాయి. అట్లా అలాగే మిమ్మల్ని కూడా పొలం మరి అక్షింతలు వేస్తారు. సకల ఆశీర్వాదాల కారణభూతుడా నీకు స్తోత్రాలయ్యా. ఈ దినాన్ని మీరు ప్రేమించి ఇద్దరు యవనులు ప్రభువ జతపరచబడడానికి మీరు కృపను చూపించారు. అందుని బట్టి వందనాలు తండ్రి. జతపరచబడిన ఇద్దరు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. భూమి మీద పచ్చిక వెలగిస్తూ అందరి ప్రభా ఆ ప్రకారం ఊహించిన దీవెనల వారి కుటుంబాల మీద కుమ్మరించమన్నది నేను యేసు పరిశుద్ధ నామం అంతే